శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ది రిలీజియన్ ఆఫ్ లవ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ caste, the caste of humanity. There is only one law, the law of karma. There is only one God, he is omnipresent. అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం. ఈశ్వశాంతి, ఈశ్వ సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. ఆయన ఎవరిని రమ్మని అడగలేదు, వాళ్ళంతటా వాళ్లే వచ్చారు. బాబా సిద్ధాంతాన్ని పాటించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. బాబా శత జయంతితో పాటు ఈరోజు మరో విశిష్టత కూడా ఉంది. ఈ పవిత్ర ప్రశాంతిని నిర్మించి నేటికి 75 సంవత్సరాలైంది. 1950లో నవంబర్ 23న ప్రశాంతి నిలయం ప్రారంభమైంది. ఆ తర్వాత బాబా దర్శనానికి, బాబా ప్రవచనాలకు, ఆధ్యాత్మిక సంబరానికి ప్రశాంతి నిలయం వేదిక అయింది. భక్తుల బాధలకు, సమస్యలకు, కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. తమ సమయాన్ని, ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు. ఇక్కడే ఉండి తరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు. విద్య నుంచి వైద్యం వరకు, త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహాలు తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. నేను చాలా గర్వపడుతున్నాను. సత్యసాయికి ఈరోజు
7,50,000 మంది యాక్టివ్ సేవాదళ్ సభ్యులున్నారు.